ఏముందిలే ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, అసలు పరిజ్ఞానం లేని మాటలు మాట్లాడుతుంటే ఎవరైనా సిగ్గు ఎక్కువ ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడతారండి? ప్రజలు ఎందుకు తప్పు చేశారని అడుగుతాడు? ప్రజలు ఎవరిని అడుగుతారండి? అలాగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి సరే మా తప్పులు ఏమైనా ఉంటే మేము సరిదిద్దుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం, మా పరిపాలన బాగోలేదు కాబట్టి మమ్మల్ని తిరస్కరించాలి, మేము సంతోషిస్తాం, మళ్ళీ మా తప్పులు తెలుసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం, తప్పనిసరిగా మీకు మెరుగైన సేవ చేయడానికి మేము ఆలోచిస్తామనే మాట చెప్పాలి. కానీ మేము 90% 98% డబ్బులు ఇచ్చాము, ఎక్కడ చేస్తారు వీళ్ళు, ఎందుకు వేయలేదని ప్రజలను అడిగితే ఇక ఈ మహానుభావుడికి ఇవే ఆఖరి ఎన్నికలు నేను అనుకుంటున్నాను. అందువల్ల మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, మీరందరూ కూడా ఎంతో ఆశతో ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఒక బ్రహ్మాండమైన విజయాన్ని